యూట్యూబ్ ఛానల్ ఉండొచ్చు. మీ పేరు? నా పేరు విఠల్ కుమార్ అండి. ఎక్కడ ఉంటారు మీరు? ఆంధ్రానా, తెలంగాణ? ఐ బిలాంగ్ టు బోత్. రూట్స్ అన్నీ ఆంధ్ర, బట్ సెటిల్డ్ ఇన్ తెలంగాణ. సో కాకినాడ, వైజాగ్ ఇటు సైడ్ అన్నీ కూడా ఉంటాం. అట్ ద సేమ్ టైం కుకట్పల్లి ఈజ్ యూనో వేర్ ఐ గ్రూ అండ్ ఐ బ్రాట్ అప్. ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి? ఇక్కడికి వచ్చి దగ్గర దగ్గర యాక్చువల్ పుట్టి పెరిగిందంతా ఇక్కడే, బట్ రూట్స్ అక్కడ కాబట్టి ఆంధ్ర కాబట్టి ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటాం అటు సైడ్, ఆంధ్ర సైడ్ వెళ్తూ. రాజకీయాలు, పాలిటిక్స్ అంటే ఫాలో అవుతూ ఉంటారా? ఆ రాజకీయాలు అంటే వెరీ కీన్ అండి, చాలా ఇంట్రెస్ట్. ప్లస్ ఎస్పెషల్లీ లాస్ట్ 1 డికేడ్ నుంచి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది రాజకీయాలు. పాలిటిక్స్ అనేది యూత్ కూడా చాలా ఇన్స్పైర్ అయ్యి రాజకీయాలకు రావడం చాలా చూసాం అనమాట. అదే రీసెంట్గా పథకాలు పెట్టారు కదా, అవునవునవును. అవి ఇంతవరకు అన్నీ జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, ఇలా రాజకీయ పార్టీ పేర్లు ఉంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్స్ తీసుకొచ్చారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అదే అదే అంటే అదే చెప్తున్నాను కదా, ఈయన ఐడియాలజీస్ అట్లా ఉన్నాయేమో తెలియదు. ఈయన ఇప్పుడు కాదండి ఈ మాట చెప్తుంది, 2014 నుంచి చెప్తున్నారు. ఒకప్పుడు డొక్కా సీతమ్మ గారు అంటే ఎవరికి తెలియదు, టు బి ఫ్రాంక్. దాన్ని ఏమంటారు, దాన్ని గన్నవరం, ఈస్ట్ గోదావరి సైడ్ వాళ్ళకి తెలుసు తప్ప రెస్ట్ ఆఫ్ ది ఆంధ్ర, తెలంగాణ పీపుల్కి అసలు ఎవరు తెలియదు. ఆవిడ గురించి ఆయన చెప్పిన తర్వాత పీపుల్ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్. అసలు ఎవరు ఈవిడ ఏంటి అంటే, ఆవిడ ఎంతో మందికి అన్నదానం అంటే ఉచితంగా, ఆ టైంలో 1900, 1800 ఆ టైంలో ఆవిడ అన్నదానం పెట్టేది, ఉచితంగా చేసేది సొంత ఖర్చులతోటి. సో అలాంటి వాళ్ళు కదా మనం హైలైట్ చేయాల్సింది. సో ఆయన పథకం పెడతాను నేను వచ్చిన తర్వాత అని చెప్పి ఇప్పుడుగా చెప్తుంది. ఆయన 2016, 2017 నుంచి చెప్పుకుంటూ వచ్చారు. సో అప్పటి నుంచి యూత్ అంతా ఏం చేస్తారు, అసలు ఎవరు ఎక్స్ప్లోర్ చేస్తే ఆవిడ సంగతి బాగా తెలిసిందనమాట. అట్లాగే ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉన్నారు ఎగ్జాంపుల్. వాళ్ళంటే ఆయన బర్త్డే రోజు టీచర్స్ డే ఏదో మనం చేసుకుంటాము అంతవరకే తప్ప, ఆయన పేరు మీద ఒక గవర్నమెంట్ స్కీమ్స్, సంక్షేమ పథకాలు పెట్టడం అనేది ఫస్ట్ టైం. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఆంధ్ర పాలిటిక్స్. అంతకుముందు చాలా పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కానీ, వైసీపీ కానీ. ఇక వైసీపీ గురించి చెప్పక్కర్లేదు అనుకో, కానీ ప్రతి కూడా అలా ఉన్నాయి. కాంగ్రెస్లో కూడా ఇందిరా పథకము, రాజీవ్ గాంధీ పథకాలు, వాళ్ళ ఫ్యామిలీ పథకాల పేర్లే తప్ప మన ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ, మన ఏమంటారు దాన్ని, మన ఇన్స్పైరింగ్ పీపుల్ కానీ, అప్పుల్లో మన హిస్టరీ క్రియేట్ చేసిన వాళ్ళు, వాళ్ళ పథకాలు ఎప్పుడూ లేదు, ఎక్కడ కూడా పెట్టలేదు కూడా వాళ్ళ గురించి. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో చెప్పాలి అంటే టీడీపీ గవర్నమెంట్ కూడా ఎప్పుడు ఏం పెట్టలేదు, ఎందుకంటే బాబు రావాలి ఆ పథకాలు తప్ప. ఫస్ట్ టైం చెప్తున్నాను కదా, ఆంధ్ర పాలిటిక్స్లో ఫస్ట్ టైం ఒక ఇన్స్పైరింగ్ పీపుల్ గురించి పథకాలు పెట్టి నడపడం అనేది ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు, అండ్ క్రెడిట్ గోస్ టు హిమ్. దానివల్ల పవన్ కళ్యాణ్ గారికి వచ్చే లాభాలే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఆయన లాభాలు ఎప్పుడు చూసుకోరు కదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆయన నిజంగా ఆయన లాభాలే చూసుకోవాలనుకుంటే, ఆయన చేసే ఇప్పుడున్న రాజకీయ నాయకులు చేసే పాలిటిక్స్ చేస్తే ఆయన ఏదో విధంగా సస్టైన్ అయ్యి ఏదో విధంగా 2019లోనే నిలబడేవాళ్ళు. ఆయన అట్లా కాదు కదా, ఈజ్ ఎ ప్యూర్ సోల్ అండి. ఆయనకి కమిట్మెంటు, సొసైటీ, పీపుల్, ఐడియాలజీస్ అవే ఇంపార్టెంట్ ఆయనకి. దానికోసం ఎక్కడ దగ్గర ఆయన. ఇప్పుడు అదే కమిట్మెంట్ కొంతమంది నమ్మలేదు 2019లో. ఇప్పుడు మీరు నమ్మరు కానీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ఏరియా మా కుకట్పల్లి ఏరియా ఉంటుంది. అంతకుముందు చాలామంది ఆయన ఐడియాలజీస్ని అసలు పార్టీ గురించే పట్టించుకునే వాళ్ళు. మొన్న 100% స్ట్రైక్ రేట్ తర్వాత ప్రతి ఒక్కరు ఆయన ఫాలోవర్స్ అయిపోయారు. ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్, ఇట్స్ అ ఫ్యాక్ట్. సో పేషెన్స్ అండి, మెయిన్ పేషెన్స్ ఉంటే మనిషి ఎంతైనా సాధించగలుగుతారు. కమిట్మెంట్ అది పెద్ద పెద్ద వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేసింది ఈ ఎలక్షన్స్. సో ఈ పథకాలు పెట్టడం వల్ల మెయిన్ రీజన్, హోల్ అండ్ సోల్ ద పర్సన్ బిహైండ్ ఇట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు. రేపొద్దున ఇప్పుడు జగన్ గారు ఎందుకు అలాంటి పేర్లు, ప్రతి పథకానికి ఆయన పేర్లు పెట్టుకుంటారంటే, ఎప్పుడు ఆయన ఉండిపోవాలి, ఎప్పుడు గుర్తుండిపోవాలి, పేర్ల వల్ల అవును మనిషి గుర్తుండిపోవాలి అంటే అది. మరి రేపు పవన్ కళ్యాణ్ గారు రేపొద్దున ఎలక్షన్స్లో ఎలా ఉంటుంది మరి? అందరు పేర్లు పెడుతున్నారు, తన పేరు ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంపాక్ట్ గురించి అవన్నీ చెప్పాలి అంటే, ఆయన ఎప్పుడు అలాంటివి ఎప్పుడు ఆలోచించలేదండి. అది ఇప్పుడు నేను ఈ పేర్లు పెట్టడం వల్ల నాకేమన్నా తగ్గిపోద్దా, ఆ పేరు అంటే నా లెగసీ క్యారీ అవ్వాలి అని ఎప్పుడు అనుకోలేదు. జనసేన పార్టీ అనేది అందరిది. సో ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు అది. ఆయన ఏంటంటే, మనం మర్చిపోయిన ఫ్రీడమ్ ఫైటర్స్, మనం మర్చిపోయిన ఇన్స్పైరింగ్ క్యాండిడేట్స్, ఇన్స్పైరింగ్ లీడర్స్ని తీసుకొచ్చి ప్రజలకి, ఇప్పుడు కరెంట్ యూత్ వాళ్ళకి తెలియాలి, వీళ్ళు త్యాగాలు చేస్తే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, వీళ్ళు ఎన్ని సంస్కరణలు తీసుకొస్తే మనకి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం అనేది వాళ్ళ మంచితనాన్ని చాటి చెప్పే ఉద్దేశమే ఈ పథకాల పేర్లు. సో ఆయన సొంత లాభం ఎప్పుడు ఉండదు, పర్సనల్ ఎజెండా ఎప్పుడు ఉండదు, ఆయన కమిట్మెంట్ ఎప్పుడు అదే. ఈ 5 సంవత్సరాల్లో ఈ గవర్నమెంట్లో ఆయన పేరు పెట్టుకోరా ఏ పథకానికి? నాకు తెలిసి అయితే 100% పెట్టుకోరు ఆయన. పవన్ కళ్యాణ్ గారు అనే ఒక పథకం అనేది ఎప్పుడు రాబోదు నాకు తెలిసి. యాజ్ ఏ ఆయన గమనిస్తున్నాం కాబట్టి 10 ఏళ్ళ నుంచి. వాళ్ళు పెట్టుకుంటే మీరు ఆయన క్వశ్చన్ చేస్తారా? క్వశ్చన్ చేయడం కాదు అసలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పెట్టుకోరు. పెట్టుకుంటే ఆయన ఇంకోటి చెప్పారు, ఏ తప్పు జరిగినా క్వశ్చన్ చేయండి అని చెప్పి ఆ రైట్ ఇచ్చారు మనకి. ఇప్పుడు ఓటర్ కింద మనకు ఆ రైట్ ఉంది. ఆయన నిజంగా పెట్టుకున్నారంటే డెఫినెట్గా వీళ్ళు క్వశ్చన్, కానీ పెట్టుకోరని 100% గ్యారంటీ.
100% గ్యారంటీ. అదే ఆయన అసెంబ్లీలో కూడా ఒకవేళ నేను తప్పు చేసినా నా తలకే తెగిపోవాలి అలాంటి చట్టాలు రావాలని చెప్పారు. దాని మీద ఎలా చూస్తారు? అదేనండి, అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు యాక్చువల్గా ఒకటేసారి సిస్టమ్ మార్చాలంటే అంత ఈజీ కాదు. ఆ కరప్టెడ్ సిస్టమ్, కంప్లీట్గా కరప్టెడ్ సిస్టమ్. ఆ చట్టంకి బలహీనుడికి ఒకలాగా, బలవంతుడికి ఒకలాగా ఉన్నది అనేది 30-40 ఇయర్స్ నుంచి చూస్తున్నాం. ఆ వైసీపీ ప్రభుత్వంలో మరీ దారుణంగా చూసాం. వాళ్ళకి సంబంధించిన లీడర్స్ తప్ప క్యాడర్ వాళ్ళు అందరూ బాధపడ్డారు. యాక్చువల్గా చెప్పాలి అంటే వాళ్ళు ఏది చేసినా వాళ్ళు ప్రొటెక్ట్ చేసే విధానం చూస్తే వాళ్ళు ఎంత వరస్ట్గా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా, ఫిజికల్ అటాక్ చేసినా, జనసేన కానీ టీడీపీ వాళ్ళ మీద, క్యాడర్ మీద అటాక్ చేసినా వాళ్ళని వెనకేసుకొని వచ్చే తీరు, లాలో వాళ్ళని రక్షించే తీరు అన్నీ చూస్తుంటే లా ఈజ్ నాట్ ఈక్వల్ ఇన్ వైసీపీ గవర్నమెంట్. ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ కొంతవరకు టీడీపీ గవర్నమెంట్లో కూడా అదే జరిగింది, టు బీ ఫ్రాంక్ చెప్పాలి అంటే. కానీ పవన్ కళ్యాణ్ గారు ఉండడం వల్ల టార్చ్ బేరర్, అదే అంటారు టార్చ్ బేరర్ అంటే ఆయన ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశారు. ఆ ఎగ్జాంపుల్ దానికి వాళ్ళు అనుగుణంగా వెళ్తారు. సో అలాంటివి ఎప్పుడు జరగవని నా ఉద్దేశం 100%. అందరికీ తెలిసిన విషయమే, మ్యాన్ బిహైండ్ ఇట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు. సో ఐడియాలజీస్ మెయిన్ అండి. ఐడియాలజీస్ ఒక ఐడియాలజీకి కమిట్ అయ్యి వితౌట్ ఏ సింగిల్ సీట్ సర్వైవ్ అవ్వడం అనేది ఇన్ ద కరెంట్ పొలిటికల్ కాంటెక్స్ట్ అనేది ఇట్స్ వెరీ హైలీ ఇంపాసిబుల్. అది ఒక్క పాసిబిలిటీ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి వల్లే అయింది. ఈజ్ కమిట్మెంట్, డెడికేషన్ అనేది సూపర్బ్ అన్నమాట. అంటే ఎక్కడా నిరుత్సాహపడకుండా, ఒక్క సీట్ కూడా రాకుండా ఆ వైసీపీ ఫిజికల్ పర్సనల్ అటాక్స్ కానీ ఇవన్నీ తట్టుకొని నిలబడి ఇప్పుడు ఇండియా మొత్తం పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకునే స్టేజ్కి తీసుకొచ్చారంటే ఆయన కమిట్మెంట్, స్ట్రాటజీస్ చూడండి ఎంత ఇదో. సో అట్ ద సేమ్ టైం రాజకీయాల్లో ఆయన ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చారండి, టు బి ఫ్రాంక్. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. పేరు? నా పేరు వెంకట్ అండి, రాజోలు కాన్స్టిట్యున్సీ, ఇక్కడ హైదరాబాద్లో కుకట్పల్లిలో ఉంటాం, హౌసింగ్పేటలో ఉంటాం. రాజులు అంటే జనసేన అన్న? రాజోలు జనసేన, కంపల్సరీ జనసేన. లాస్ట్ టైం కూడా జనసేన వచ్చింది, ఈ టైం కూడా జనసేన వచ్చింది, భారీ మెజారిటీ తగ్గింది. అయితే చూస్తూ ఉంటారా రాజకీయాలు? ఫాలో చూస్తాం, ఖచ్చితంగా చూస్తాం. అంటే ఇప్పుడు బాగా ఇంట్రెస్ట్గా ఉంది, రాజకీయాల్లో కూడా పెను మార్పులు జరిగినాయి. దాని గురించి మనం కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నా పాల్గొకపోయినా ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఒక ఓటర్గా మనకున్న హక్కుని మనం చూస్తూ ఉండాలి, మనం దాన్ని ఫాలో అవుతూ ఉండాలి. అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఉన్న పథకాల పేర్లన్నీ చేంజ్ చేశారు. జగన్ అన్న, అమ్మఒడి, ఇలా 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 ఉన్న పేర్లన్నీ తీసేసి ఫ్రీడమ్ ఫైటర్స్ పేర్లు పెట్టారు. ఎలా చూస్తారు దాన్ని? ఇది చాలా మంచి విషయం. కళ్యాణ్ గారు ఆయన ఫాలోవర్ అనే కాకుండా కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో అనుకుంటున్నది ప్రతి విషయంలో ఫ్రీడమ్ ఫైటర్స్ ఉండాలి, మనకి ఈరోజు స్వాతంత్రం ఉందంటే వాళ్ళ వల్ల వచ్చింది అని ఒక గట్టి పట్టుదలతో ఉన్న వ్యక్తి ఈరోజు ఆ పేర్లు మారటం చాలా మంచి విషయం. ఎందుకంటే కేంద్రంలో విడుదలయ్యే ఏ పథకం కూడా ప్రధానమంత్రి అనే పథకం ఉంటుంది తప్ప ప్రధానమంత్రి పేరు ఉండదు. అలాగే స్టేట్లో విడుదలయ్యేది కూడా ఒక వ్యక్తి పేరు కాకుండా ఒక ఫ్రీడమ్ ఫైటర్దో లేకపోతే రాష్ట్రం నుంచి వచ్చిన నిధి కింద చూడాలి తప్ప ఒక వ్యక్తి ఇచ్చి డబ్బులుగా చూడకూడదు. ఎందుకని చూడకూడదు అలా? అది మనం కట్టి ట్యాక్స్ని మనకి రిటర్న్ ఇస్తున్నారు తప్ప వాళ్ళ సొంత డబ్బులు ఎవడో మనకి ఇవ్వట్లేదు. ఈరోజు నేను ఒక వర్క్ చేస్తా, ఆ వర్క్లోంచి వచ్చిన డబ్బులు మనం ఆటోమేటిక్గా ట్యాక్స్ కడతాం. ఆ కట్టే డబ్బుల నుంచి మనకిచ్చారు, మనకిచ్చిన డబ్బులకి వాళ్ళ పేరు పెట్టి ఇవ్వడం అంత అవసరం ఏ గవర్నమెంట్కి లేదు, ఏ స్టేటు లేదు, సెంట్రల్లో లేదు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రధానమంత్రి ఇచ్చిన పథకం అని వస్తుంది తప్ప ఒక వ్యక్తి పేరుతో రాదు. స్టేట్లోకి వచ్చేసరికి ఒక వ్యక్తి పేరుతో వస్తున్నాయి. ఇలా ఎందుకు జరుగుతున్నాయి? మన అసమర్థత కింద చెప్పాలి. ఇది మనం క్వశ్చన్ చేయకపోవడం వల్ల స్టేట్లో ఉండి ప్రతి వ్యక్తి మారిన ప్రతిసారి కూడా కొత్త వ్యక్తి వచ్చిన ఆ వ్యక్తి పేరు వేసుకుంటున్నారు. అది ఎందుకు జరుగుతుంది? మనం క్వశ్చన్ చేస్తే జరగదు కదా. పొద్దున పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా వచ్చింది అనుకుంటారా? పవన్ కళ్యాణ్ గారి పేరు ఆయన రానివ్వడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ విషయం కూడా గుర్తుంచుకోవాలి. ఆయన బర్త్డేనే నేను చేసుకోనని చెప్పిన వ్యక్తి ఆయన పేరుతో ఒక పథకం ఎలా పెడతారని మీరు అనుకుంటారు? ఈరోజు క్రియాశీలక సభ్యత్వం బయట జరుగుతున్నాయి. వాళ్ళ పార్టీలో పనిచేసే వాళ్ళ కోసం ఆయన అంత ఆలోచిస్తున్నాడు. ఆయన పేరు కోసం చేయాలంటే సినిమాలో చేసుకోవచ్చు కదా, రాజకీయాల్లోకి రాడు కదా ఇంత ఖర్చు పెట్టుకుని. ఇప్పుడు ఆయన చేతిలో బోల్డ్ సినిమాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అన్నీ వదిలేసి ఏ సంపాదన లేని రాజకీయంలోకి ఎందుకు వచ్చాడు? ఇన్ని పదవులు ఆయన అడిగితే ఏదైనా వస్తుంది. అన్నీ వదిలేసి ఎందుకు తిరుగుతున్నాడు రోడ్ల మీద? అంత సంపాదన లేని వ్యక్తి, స్టేటస్ లేని వ్యక్తి అయితే కాదు కదా, మనం చూస్తున్నాం. అది ఇది 5 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారి పేరు పెట్టుకోరంటారా ఏ పథకాలకి పేరు పెట్టుకునే వ్యక్తి అయితే అది పవన్ కళ్యాణ్ కాదు. ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. పథకాలకి పేరు పెట్టి పథకాలతోటి ఆయన ఉండాలి అనుకునేది అయితే ఆయన పవన్ కళ్యాణ్ కాదు. పథకాల మీద ఆయన ఆధారపడ్డు. ప్రజలకు మంచి చేయాలి, ప్రతి ఊరికి తాగునీరు అందించాలి, ప్రతి బడిలో కనీస సౌకర్యాలు ఉండాలి, అది ఆయన లక్ష్యం. ఆయనకి ఇచ్చిన పదవుల్లో ఆయన చేస్తాడు. మనం చూస్తాం, మీరు కూడా వచ్చారు. తర్వాత ఆయన టర్మ్ అయినసరికి ఖచ్చితంగా మేము కలుస్తాం మిమ్మల్ని. ఆయన ఏం చేశాడు మీ నోటితో మీరు మాకు చెప్తారు కానీ.
అలాగే ఇప్పుడు ప్రజెంట్ అన్నా క్యాంటీన్లు ఉన్నాయి కదా, దాన్ని ఎలా చూస్తారు ఇప్పుడు బాగా? అన్నా క్యాంటీన్ అన్నది అప్పుడు ఎన్టీఆర్ గారి పేరు మీద ఆయన పెట్టారు. అన్నా క్యాంటీన్తో పాటు డొక్కా సీతమ్మ గారి పేరు కూడా ఉండాలి అని కళ్యాణ్ గారి అభిప్రాయంతో ఈరోజు మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ని డొక్కా సీతమ్మ గారి పేరు మీద పెట్టారు. మాకు ప్రత్యేకంగా ఆంధ్ర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారు. ఆవిడ లేనిదే గోదావరిలో ఆవిడ పేరు తలుచుకోలేని వ్యక్తులు ఉండరు. అటువంటి పేరు పెట్టడం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఆ పేరును చూస్తుంది. డొక్కా సీతమ్మ ఎవరు అనే పేరుని ఇప్పుడు తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారి వల్లే. ఆయన చెప్పకపోతే ఈరోజు అది వేరే పేరుతోటే ఉండేది. ఈరోజు ఆయన చెప్పిన పేరు వల్లే కదా డొక్కా సీతమ్మగా అని పేరు మారింది. అది మాకు చాలా గర్వకారణం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. పేరు ధనంజయ కొండపల్లి. ఓకే, రాజకీయాలు చూస్తూ ఉంటారు, ఫాలో అవుతారు? ఓకే, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఓకే. ఆఫీస్ వర్క్ లేనప్పుడు చూస్తూ ఉంటాం. అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఉన్న పథకాల పేర్లని చేంజ్ చేశారు, ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్స్ పెట్టారు. ఎలా చూస్తారు దాన్ని? పాత రాక్షసుడు అన్నీ ఆడి పేరు పెట్టుకున్నాడు. ఆ రాక్షసుడి పేర్లు ఉండకూడదు. జనరల్గా పాజిటివ్ సైన్గా ఉండాలి, పాజిటివ్ వైబ్రేషన్స్గా ఉండాలి. అందుకని ఈ డొక్కా సీతమ్మ గారు ఇలాంటి నిజంగా ప్రాక్టికల్లీ త్యాగాలు చేసిన వాళ్ళ పేర్లే పెడుతున్నాడు. ఇట్ ఈస్ ఎ శుభ పరిణామం. ఇట్స్ ఎ గుడ్ పాజిటివ్ చేంజ్. ఓన్లీ జగన్ గారు కాదే కదా పెట్టింది, అంతకుముందు ఉన్న టీడీపీ గవర్నమెంట్లో కూడా చంద్రన్న బీమా ఎలా పెట్టారు. అంటే కొంతవరకు ఉండొచ్చండి, మరీ ఎక్కువ చేసుకోకూడదు. మనిషికి కొంతవరకే స్వార్థం ఉండాలి, మితిమీరిన స్వార్థం ఉండకూడదు. టీడీపీ గవర్నమెంట్లో కూడా లాస్ట్ కొంతవరకు చేయొచ్చండి, కొంతవరకే ఉండాలి, మితిమీరిన ఉండకూడదు. మరి పవన్ కళ్యాణ్ అంటే పూర్తిగా త్యాగం కాబట్టి డొక్కా సీతమ్మ గారి పేరు, మంచి దేశభక్తుల పేర్లు పెట్టాడు. ఇట్స్ అ పాజిటివ్ సైన్. కాదు, దానివల్ల పవన్ కళ్యాణ్ గారికి వచ్చే లాభం ఏమంటారు? లాభము అంటే ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గారు ఆ రోజు త్యాగం చేశాడు. ఆయన వెనకాల కొమరం భీమ్ అని గొప్ప గొప్ప వాళ్ళందరూ త్యాగాలు చేస్తారు. దాని యొక్క క్యూములేటివ్ ఎఫెక్టే ఫ్రీడమ్. జస్ట్ లైక్ గాంధీ పోట్లాడుతాను నెహ్రూ గారు చేస్తేనే అవ్వలేదు. ఇది అటు ఎందరో దేశభక్తులు త్యాగాలు చేస్తేనే అది అయిందనమాట. వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళ ఆలోచన విధానాలకి మనం సమర్థించడం కనీసం మన బాధ్యత, కనీసం మనిషిగా మన కృతజ్ఞత. దేశం గురించి కష్టపడ్డారు కదండి వాళ్ళు, వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు, ఎన్నో ఒడిదుడుకులు నేర్చుకున్నారు. నేను చూశాను, భీమ్సా ముండా అని బీహార్లో ఒక అతను ఉంటాడంట. ఆయన చిత్రపటం పార్లమెంట్లో కూడా ఉందంట. ఒక గిరిజన నాయకుడు, చాలా వెనుకబడిన దేశ ఫ్రీడమ్ గురించి ఎంతో త్యాగాలు చేశారు. వాళ్ళు ఎంతో త్యాగాలు చేశారు కాబట్టి ఇట్ ఈజ్ కనీస బాధ్యత. మనం ఈరోజు ఇంత ఫ్రీడమ్గా ఉన్నాం అనుకోండి, ఇంత స్వేచ్ఛగా ఉండగలగడానికి కారణం ఏంటండి? ఆ రోజు వాళ్ళు త్యాగాలు చేశారు. జస్ట్ లైక్ దట్ బ్రిటిష్ వాళ్ళు గాంధీ గారు చెప్తానో నెహ్రూ గారు చెప్తానో వెళ్ళిపోయే తత్వం కాదు. ఇక్కడ ఎన్నో సుభాష్ చంద్రబోస్ లైఫే సాక్రిఫైస్ చేశాడు, ఎంతో ఉండి. అలా గొప్ప గొప్ప భగత్ సింగ్, ఆయన కూడా అన్నాడు, నువ్వు జడ్జి గారు భగత్ సింగ్ని అడిగారంట, క్షమాపణ కోరని ఒక లెటర్ రాసిస్తే నేను తీసేస్తాను నిన్నని పనిష్మెంట్ నుంచి. ఆయన నేను నా దేశం గురించి చచ్చిపోతాను కానీ నా స్వార్థం గురించి నేను అట్లా లెటర్ రాయను అన్నాడండి. అలా గొప్ప గొప్ప త్యాగాల ఫలితమే మనం ఈరోజు ఇంత ఫ్రీడమ్గా బతకగలుగుతున్నాం, ఇంత స్వేచ్ఛావాయులు మన దేశంలో ఎంజాయ్ చేయగలుగుతున్నాం. నిజంగా వాళ్ళకి రుణపడి ఉన్న మాట మాత్రం నిజం. ఎందుకంటే ఎంతో త్యాగాలు చేశారు. నేను చదివాను, చంద్రశేఖర్ ఆజాద్ గంట కోర్టులో 10 కొరడా పనిష్మెంట్లు ఇస్తే ఆయన చెప్పింది ఏంటంటే జై భారత్, ఫస్ట్ కొరడా దెబ్బకి జై భారత్, సెకండ్ దెబ్బకి జై వందే మాతరం, థర్డ్ భారత్కి భరతమాతాకి జై. అలా దేశభక్తికి సంబంధించిన ప్రతి కొరడా దెబ్బకి అలాగే దెబ్బలు తిన్నాడు. కానీ ఏమీ చాలా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. వాళ్ళందరూ ఎన్నో సమస్యలను ధైర్యంగా ఎదుర్కొన్నారు. కనీసం మన కృతజ్ఞత, ఒక చంద్రశేఖర్ ఆజాద్ని తలుసుకున్నాం, భగత్ సింగ్ని తలుసుకున్నాం, సుభాష్ చంద్రబోస్ని తలుసుకోవటం మన కనీస బాధ్యత. వాళ్ళు ఎంతో త్యాగాలు చేశారు కాబట్టి. సో అది ఇక్కడ నుంచి మార్పు వచ్చింది అంటారా? ఖచ్చితంగా వస్తుందండి. ఇఫ్ పై అతను చాలా మంచి వాళ్ళు వచ్చారు, పై వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని తీసుకున్నాం అనుకోండి, చాలా స్వార్థం లేని అతను. నిజంగా ఆయన కెరీర్లో రోజుకి షూటింగ్కి వెళ్ళినా అబోవ్ ల్యాక్స్లో వచ్చేది, అన్నీ వదిలేసి దేశం గురించి వచ్చాడు. సో పై వాళ్ళు ఎంత క్లీన్ హిస్టరీతో వచ్చారు, స్వార్థం లేకుండా. సో డెఫినెట్లీ మంచి రోజులు వస్తాయండి. కంపేర్ టు పాస్ట్ ఇట్ ఈజ్ అబోవ్ 100% ట్రూ. ప్రాక్టికల్లీ చాలా డెవలప్మెంట్ అయితే ఉంటుంది. గతాన్ని పక్కన పెడితే, గతంలో ఏదో ఒక రాయలసీమ అనొచ్చు, ఒక రౌడీ రాజ్యం అనుకోవచ్చు,
పేపర్లో చూస్తూ ఉంటే నిన్న మొన్న చూశాను. ఆయన ఎవరంట పెద్దారెడ్డి గారి బాధితులు ఎంతమంది ఉన్నారంటే అదేదో వరద బాధితులు వెళ్ళే బోలు మంది వచ్చారు. నిజంగా ఇలా కూడా ఉంటారా? ఒక ఎమ్మెల్యేకి ఇన్ని భూములు కాజేయాలా? పోయిన రోజు ఏం కట్టుకుపోతామండి? 6/2. ఇంత దుర్మార్గం చేయాల్సిన అవసరం లేదు ఒక రాజకీయంకి వచ్చి. సో ఇప్పుడు మనకు స్వచ్ఛమైన చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉంటాయండి. దాంట్లో నాకున్న మనసు ప్రకారం చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉంటాయి. దాంట్లో దేర్ ఈజ్ నో డౌట్. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, వెల్కమ్. యూట్యూబ్ ఛానల్ ఉండవచ్చు. మీ పేరు? నా పేరు హరీష్ అన్న, మాది విజయవాడ. ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయ్యారా? అంటే విజయవాడ జాబ్ కోసం హైదరాబాద్ వచ్చాను. అయితే రాజకీయాలు చూస్తూ ఉంటారా? చూస్తుంటాను. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు అన్ని పథకాలు నేమ్ చేంజ్ చేసి ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్ పెట్టారు. ఎలా అంటే ఇంతవరకు జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాకానిక, ఇప్పుడు డొక్కా సీతమ్మ పథకాలు అలా పెట్టారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? పల్లి రాధాకృష్ణ అలాంటి అది చాలా మంచిది యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు ఎవరి పార్టీ అయితే ఉన్నారో వాళ్ళ జగనన్న గోరుముద్ద, జగనన్న అన్ని జగనన్న పథకాలు పెట్టుకోవడం కన్నా ఇప్పుడు మనకి స్వతంత్రం వచ్చింది. మనకి స్వతంత్రం రావడానికి ఎంతోమంది కృషి చేశారు. ప్రాణదానాలు అవన్నీ చేశారు. అలాంటి వాళ్ళని మనం గుర్తించి అలాంటి పథకాలు పెడితే మనకి చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు జగనన్న వేరేవి ఆ పేర్లు ఈ పేర్లు అన్నీ ఆయన గురించి పెడితే ఆయన చేసిందే ఏం లేదు యాక్చువల్ చెప్పాలంటే. బట్ ఆయన పథకాలు పెట్టుకుని చేస్తూ ఉంటే అది చాలా కరెక్ట్ కాదు. అది యాక్చువల్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అనుకుని ఎలక్షన్స్ ముందు అన్నారో ఇప్పుడు అదే ఫాలో అవుతున్నారు. అది చాలా మంచి పథకం, మంచి పద్ధతి. దానివల్ల పవన్ కళ్యాణ్ గారికి వచ్చే లాభం ఏంటో? పవన్ కళ్యాణ్ గారికి వచ్చే లాభం ఏం లేదు. కాకపోతే ఏంటంటే తను ఎప్పుడూ ఒక దేశం గురించి ఆలోచించి, ఒక ప్రజల గురించి ఆలోచించి, ఒక పౌరుడిగా అంటే మనం బతికున్నంత వరకు దేశం కోసం, ప్రజల కోసం ఏదో ఒకటి చేసి వెళ్ళిపోవాలని ఆయనకు ఒక మంచితనం ఉంది. ఆ మంచితనాన్ని తను ఏం చేసుకున్నారంటే మనకి వచ్చిన ఈ స్వతంత్రం వచ్చిన కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ద్వారా ఎవరైతే వచ్చిందో ఆ పథకాల పేర్లు పెడితే బాగుంటాయి అని చెప్పి తను కూడా అంత మంచిగా ఆలోచించి తను చేశారు. తన వ్యక్తిత్వం అలాంటిది మంచిది కాబట్టి తను కూడా ఆ పథకాలు పెట్టి చేశారని నేను అనుకుంటున్నా. కళ్యాణ్ గారు చాలా మంచిది. అది కాదు, రానున్న 5 సంవత్సరాలు ఆయన పేరు పెట్టుకోరంటారు ఏ పథకానికి? 100% నేను పెట్టుకోరని అనుకుంటున్నా. 100% నేను పెట్టుకోరని అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన ఏదైతే చెప్తాడో అదే చేస్తాడు. ఎలక్షన్స్ ముందు ఏదో చెప్పి ఇప్పుడు చేయట్లేదు ఎలక్షన్స్ ముందు ఏదో చెప్పారు, సర్లే అందరూ అలానే చెప్తారులే అని నేను అనుకున్నా. బట్ ఎప్పుడైతే ఎలక్షన్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఇప్పుడు పథకాలన్నీ చేంజ్ చేయడం, డొక్కా సీతమ్మ గారి పథకం, యాక్చువల్గా డొక్కా సీతమ్మ గారి పథకం పెట్టడం చాలా మంచిది. అది ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ను ఈమె కలిసి ఉన్నప్పుడు తన దగ్గర ఉన్న మొత్తం ఆస్తి అంతా పోయిందంట. పోతే ఇట్లా అంటే మనం ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం, రేపు పొద్దున మనకి తింటాకి ఏముంటుంది అని చెప్పి డొక్కా సీతమ్మ గారి హస్బెండ్ అంటే ఆయన అన్నారంట, ఆ మందంట మనం పెడతా ఉంటే అదే మంచి జరిగిద్ది, అలాంటి ఏం ఆలోచించకని చెప్తే తన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయంట. అయిపోతే ఎక్కడో పొలంలో ఏదో ఒక నిధి దొరికిందంట. ఆ నిధితో మళ్ళీ పెడతా ఉందంట. అలా సేవ చేస్తూనే ఉంది కాబట్టి ఆమె పథకం అనేది ఈ పవన్ కళ్యాణ్ గారి ద్వారా తెలిసింది. సో అలాంటి పథకాలు పెట్టడం చాలా మంచిది. ఇక్కడ మన కేబిహెచ్పిలో కూడా ఈ రోడ్డు దగ్గర ఎక్కడో ఏదో డొక్కా సీతమ్మ గారి పథకాలు పెట్టి ప్రతి శనివారం చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారంట. చాలా మంచిది అది. అంటే జనసేన పార్టీ వాళ్ళు చేస్తున్నారు అలా? అది ఎవరు చేస్తున్నారో తెలియదు నాకు కూడా, బట్ చేస్తున్నారని చెప్పి నాకు చాలామంది అన్నారు. సో అలాంటి పథకాలు పెట్టుకుని చేయడం వల్ల చాలా మంచిది. ఇప్పుడు డొక్కా సీతమ్మ గారు అనేది వారు ఎవరో తెలియదు, బట్ పవన్ కళ్యాణ్ గారి వల్ల ఆమె గురించి తెలిసింది. ఇలాంటి ఫ్రీడమ్ ఫైటర్సు, ఇలాంటి కొంతమంది సేవ చేసిన వాళ్ళు ఇలాంటి పథకాలు పెట్టుకుంటే చాలా మంచిదని నా అభిప్రాయం. నేను కూడా అదే అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే దేశం కోసం, ప్రజల కోసం ఎవరైతే ఆలోచిస్తారో అలాంటి వాళ్ళకి అలాంటి పథకాలు పెట్టాలి, అలాంటి చేయాలని ఉంటాయి. సో పవన్ కళ్యాణ్ గారికి అది నేను 100% ఉందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీదేవి అండి. మీరు హైదరాబాద్ అండి మాది. రాజకీయాలు, పాలిటిక్స్ చూస్తూ ఉంటారా? పాలిటిక్స్ చూస్తుంటామండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది మాకు. ఎందుకంటే ఆయన ప్రజలకు చేసిన సేవలు కానీ ఏవైనా సరే అవన్నీ ఇన్స్పైర్ అయ్యి మేమందరం కూడా అతనికి. ఓకే, రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే ఉన్న పథకాల పేర్లన్నీ రిమూవ్ చేసి కొత్త పేర్లు పెట్టారు. అంటే జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాకానిక, ఇలా పొలిటికల్స్ నేమ్స్తో ఉన్న నేమ్స్ అన్ని డిలీట్ చేసి ఫ్రీడమ్ ఫైటర్స్ మన కోసం ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళ పేర్లు పెట్టి పథకాలు పెట్టారు. దాని మీద మీ ఒపీనియన్ అంటే పవన్ కళ్యాణ్ గారు చేసింది చాలా మంచి పని అండి. చాలామందికి ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఎవరి గురించి తెలియదు. ఇప్పుడున్న పిల్లలకి వాళ్ళకి ప్రతి ఒక్కరూ వచ్చిన వాళ్ళందరూ
వాళ్ళు ఓన్ పేర్లు పెట్టుకొని ఈ పథకాలు అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా తన కోసం ఏమీ ఆశించకుండా అదే మనకు తెలియని పాత వాళ్ళందరినీ అంటే ఎవరెవరు మంచి పనులు చేస్తారో వాళ్ళ యొక్క పేర్లు పెట్టి పథకాలని అందరికీ ఆ పేర్లతో సహా ఆ పథకాలను కూడా పెట్టి మనందరికీ ఇప్పుడున్న పిల్లలకి అందరికీ తెలిసేటట్టు చేశారు. నా చిన్నప్పుడు డొక్కా సీతమ్మ గారి గురించి నేను కూడా విన్నానండి, కానీ చాలామందికి తెలియదు ఆమె గురించి. సో ఆమె గురించి తెలిసేటట్టు చేసి ఈ మధ్యాహ్నం భోజనం పథకం పెట్టి చాలా అందరికీ తెలిసేటట్టు చేశారండి పవన్ కళ్యాణ్ గారు. ఆమె ఎలాంటి ఆవిడ అందరికీ తెలిసిందే కదా, ఎంత అర్ధరాత్రి వేళ వచ్చినా సరే అందరికీ భోజనం పెట్టి పంపించే మంచి ఆవిడ. సో ఆవిడ కోసం అనేసి ఆవిడ గురించి తెలుసుకొని మనం కూడా అలాంటి మంచి దీంట్లో వెళ్ళాలనేది నేర్పించారు, నేర్చుకునేటట్టు అందరికీ చేశారు. దీనివల్ల పవన్ కళ్యాణ్కి వచ్చే లాభాలు ఏమన్నా? పవన్ కళ్యాణ్ గారికి ఏ లాభాలు రావండి, ఆయన ప్రజల కోసం వచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి లాభాలు ఉండవు, కానీ ఆయన ప్రజలకి మంచి జరగాలని చెప్పేసి వచ్చిన అతను. అందరు రాజకీయ నాయకులను ఉంటాడా పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే డిఫరెంట్గా ఉంటారు? ఉండరండి, అందరిలా ఉండరండి. ఆయన ప్రజల కోసం వచ్చారు, ప్రజల కోసమే పనిచేస్తారు. ఇప్పుడు సినిమాలు మిస్ అవుతున్నారా పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు మూవీస్ మిస్ అవుతున్నారా? మిస్ అవుతున్నామండి. అంతకన్నా ఇప్పుడు అసెంబ్లీలో చూస్తున్నాం కదండి, అది హ్యాపీగా ఉంది. సినిమాలు కూడా చేస్తారులేండి, ఏమీ మానరు, మా కోసం చేస్తారు, అప్పుడప్పుడు వచ్చి కలిసి వెళ్తుంటారు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అన్న మీ పేరు? షణ్ముఖ్ అడబలగూడెం. ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయ్యారా? హైదరాబాద్లో సెటిల్. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు పథకాల నేమ్లన్నీ చేంజ్ చేసి ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్స్ పెట్టారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? చాలా మంచి విషయం అది. ఈ యాక్చువల్గా అయితే ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ పేరు ఉండడం మనకి చాలా మంచి విషయం, అది చాలా ఆనందకరమైన విషయం. దానివల్ల పవన్ కళ్యాణ్ గారికి వచ్చే లాభం ఏంటంటారు? దీనివల్ల పవన్ కళ్యాణ్ గారికి ఏమి రాదు, కాకపోతే మన ప్రజానీకానికి ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరు అనేది కూడా తెలుస్తుంది. ఇప్పుడు డొక్కా సీతమ్మ గారని పవన్ కళ్యాణ్ గారు చెప్పేవరకు తెలియదు, కానీ మనకి పశ్చిమ బెంగాల్లో మదర్ తెరిస్సా గురించి అందరికీ తెలుసు. మదర్ తెరిస్సా వచ్చి మనకి మతపరంగా సేవ చేశారు. షీఈస్ ఎ గ్రేట్ ఉమెన్, అసలు దాంట్లో సందేహమే లేదు. ఆవిడ గురించి తెలిసింది, కానీ డొక్కా సీతమ్మ గారి గురించి చాలా తెలియదు. ఈ మన రాజమండ్రి ధవళేశ్వరం ప్రాజెక్ట్ కట్టే ముందు చాలామంది వాళ్ళు వీళ్ళ కార్మికులు కానీ వాళ్ళకి కానీ ఆవిడ ఏ టైంలో వెళ్ళినా సరే, అర్ధరాత్రి 12ంటికి వెళ్ళినా సరే వంట లేకపోయినా వండి పెట్టి వాళ్ళకి కడుపు నింపేది. అలాగా వాళ్ళు వాళ్ళ జీవితాంతం కూడా ఆవిడ ప్రజలకు పెడతానే ఉంది. అటువంటి వాళ్ళ పేరు పెట్టుకోకపోతే మనం చాలా తప్పు చేసినట్టు అవుతుంది. ఇటువంటి వాళ్ళు నిన్న నార్త్లో కూడా డొక్కా సీతమ్మ గారు అంటే ఎవరని కొంతమంది అడుగుతున్నారు. ఓకే, సో ఇటువంటి మనం పెట్టడం వల్ల చాలామందికి మన ఆంధ్రుల చరిత్ర కానీ లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ సార్లు పొట్టి శ్రీరాములు గురించి చెప్తారు. ఈవేళ మీరు అడిగితే ఈవేళ మన యూత్కి కూడా పొట్టి శ్రీరాములు ఎవరో తెలియదు. అఫ్కోర్స్ పాఠ్య పుస్తకాల్లో ఉండబట్టి తెలుస్తుందేమో కానీ లేకపోతే యూత్కి కూడా అంత అవేర్నెస్ లేదు. సో ఇలాగా మన మహనీయుల్ని మర్చిపోకుండా వాళ్ళ పేర్లు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. దీనికి పవన్ కళ్యాణ్ గారికి ఏం వస్తుందంటే ఆయనకి ఏం రాదు. దీని ద్వారా స్ఫూర్తి పొంది చాలామంది ఈ అన్నదానం చేయడం కానీ లేదంటే ఇలాగా సమాజం గురించి తమ వంతు సేవ చేస్తారని ఆయన ఉద్దేశం. గారు 2 నెలలైంది డిప్యూటీ సీఎంగా తీసుకుని, ఎలా ఉంది ఆయన పరిపాలన? ఈ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం తీసుకున్న దానికన్నా ఆయనకి ఫస్ట్ నుంచి చెప్తానున్నారు, మనకొకసారి అవకాశం వస్తే అసెంబ్లీలో అందరూ చాలామంది కోరుకున్నారు. ఆయన ఒక్కసారి అసెంబ్లీలో అడుగు పెడితే అక్కడి నుంచి ఆ విధానం మారుతుందని. ఈరోజు అసెంబ్లీ సెషన్ జరుగుతుంటే కొన్ని లక్షల మంది చూస్తున్నారు, సినిమా చూసినట్టు. అర్థమైందండి? ఎందుకంటే ఈరోజు జరిగే అసెంబ్లీ సెషన్స్ మొన్న మద్యపానం గురించి బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడింది వింటుంటే ఏంటి మన డబ్బు 18,000 కోట్లు
వైసీపీ వాళ్ళు దోచేశారంటే ఇది చిన్న విషయం కాదు. కొన్ని ప్రాజెక్టులు వెళ్ళిపోతాయి, కొన్ని కుటుంబాలు బాగుపడతాయి. ఇది చిన్న విషయం కాదు. ఇటువంటివి ప్రజలకి తెలియకుండా ఉన్నదంటే అఫ్కోర్స్ ఇదొకటే కాదు. ఇప్పుడు మనకి వైసీపీ భవనాల గురించి కానీ చాలా ఏంటి ఇవన్నీ కట్టినట్టు కూడా ఎవరికి తెలియదు అంటిల్ అన్లెస్ అధికారం మారే వరకు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక అర్జీలు స్వీకరించారు. ఈ అర్జీలు ఎంతమంది ఇచ్చినా సరే తీసుకున్నాడు. ప్రతి పేపర్ కూడా ఆయన చదివాడు, రివ్యూ చేశాడు. ప్రతి అర్జీ తీసుకుని దాన్ని సంబంధిత డిపార్ట్మెంట్కి పంపించి వాళ్ళని దీనికి ఆ సమస్య సాల్వ్ అయ్యేలాగా చూశాడు ఆయన. ఇది ఒకటే కాదు, ఇప్పుడు వరకు ప్రజలకి రాజకీయ నాయకులు రాజకీయం అంటే ఒక విధమైన రాజకీయ నాయకులు ఒక విధమైన మార్కుని సెట్ చేశారు. ఏంటంటే రాజకీయ నాయకులు వచ్చి షార్ట్ టర్మ్లో వాళ్ళు సంపాదించుకునేలాగా ఉంటారు రాజకీయ నాయకులు అంటే అని ఒక క్రియేట్ చేశారు ప్రజలకి. ఇది అదే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన కాడి నుంచి చూస్తే మీరు రాజకీయ నాయకులు అంటే సేవ చేయడానికే ఉంటాడు. అది రాజకీయ నాయకుడి తత్వం. కానీ ఇప్పుడు వరకు గడిచిన రాజకీయ నాయకులు మీరు చూస్తే లాస్ట్ 5 ఏళ్ళలో వచ్చిన రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు సంపాదించుకోవడానికి వచ్చినట్టు ఉంది, కానీ సేవ చేయడానికి ఎవడు లేడు. సేవ చేయడానికి అది కదా ప్రజలు అవసరాలు చెప్పినా సరే, కనీస అవసరాలు చెప్పినా సరే ఎవడు పట్టించుకునే నాదులు లేదు. మీకు తెలుసో తెలీదో 175 మందిలో 151 మంది గెలిచిన వాళ్ళలో కనీసం ఒక 15 మందిని ఈయన జగన్ గారు హార్డ్లీ కలిశాడు. అంటే ముఖ్యమంత్రి ఒక 15 మంది ఎమ్మెల్యేలనే కలిశాడంటే అర్థం చేసుకోండి ఆయన పరిపాలన ఏ విధంగా ఉంది. అంటే ఒక ఎమ్మెల్యే ఆయనతో మాట్లాడడానికి లేదు. ఒక ఎమ్మెల్యే తన లోకల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు చెప్పుకోవడానికి లేదు. ఇటువంటి పరిపాలన జరిగింది, అర్థమైందా? సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరో మొన్న ఇచ్చిన ఒక ఆవిడది సమస్య ఒక వారం రోజుల్లోనే పరిష్కారం అయింది. అది ఒకటే కాదు, ఇప్పుడు నిన్న కూడా చూస్తే కొన్ని 500 అప్లికేషన్స్ ఎన్నో వచ్చినాయి, అన్నీ కూడా రివ్యూ చేశారు. అర్థమైందా? ఇది నాయకుడికి ఓర్పు కావాలి. నాయకుడు అనేవాడు ప్రజల సమస్యలు తీర్చడానికి కానీ పెంచడానికి కాదు. మీకు జగన్ గారు చూస్తే ప్రజల సమస్యలు పెంచాడు కానీ ఎక్కడ తీర్చిన దావకాలు లేవు. సో ఇంక నేను పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే అది చాలా ఇది ఉంది. ఒకటే చెప్తున్నాను, ఇక్కడి నుంచి ఈ మార్క్ ఎలా ఉందంటే రాజకీయ నాయకుడు అంటే సేవ చేయడానికే, రాజకీయ నాయకుడు అంటే అడ్డంగా దోచేయడానికి కాదు అనేది మటుకు మీకు పోను తెలుస్తుంది. సో ఇది యువతకి మరీ ముఖ్యంగా చాలా మంచి మనం ఒక దిశానిర్దేశం కలిగిస్తున్నాడు ఆయన. ఓకే, థ్యాంక్ యూ అన్న. మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. తెలంగాణనా, హైదరాబాద్, అదే ఆంధ్రానా? హైదరాబాద్ అండి, హైదరాబాద్. రీసెంట్గా రాజకీయాలు ఫాలో అవుతూ ఉంటారు మీరు? ఫాలో అవుతుంటామండి, చూస్తూ ఉంటారు. ఆంధ్ర రాజకీయాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. కొంచెం మంచి ట్రాన్స్పరెన్సీ పొలిటీషియన్స్ అట్లా వస్తున్నాయి. సో ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అనేది ఒక దేశానికి కూడా ఒక మచ్చితనుకలాగా, ఒక రోల్ మోడల్ లాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు కాబోయే యువతకి అందరికి కూడా చాలా మంచిగా ఇంట్రెస్ట్గా ఉందన్నమాట పాలిటిక్స్ అనేది. చాలామంది యువత కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో డైలీ వీఆర్ ఫాలోయింగ్. సో రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు పథకాల పేర్లన్నీ చేంజ్ చేశారు. ఇంతవరకు జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగన్ అనేది అలా ఉండే. అంతకుముందు రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ పేర్లు పెట్టి, ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళ పేర్లు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు సడన్గా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండి పథకాల నేమ్లన్నీ ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ నేమ్స్ పెట్టడం జరిగింది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇది రాజకీయాల్లో ఒక గొప్ప నాంది అనుకోవాలి, మార్పుకి గొప్ప నాంది అనుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రీవియస్గా లాస్ట్ ఇయర్ 2019-2024లో జగనన్న చూస్తే జగనన్న పథకం, జగనన్న విద్యా దీవెన, జగనన్న సురక్ష, సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. నేను చూశాను. జగనన్న అమ్మఒడి ఉంది, తర్వాత జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద. ఏంటండి జగనన్న ఇప్పుడు సీఎం పొజిషన్ అనేది ఒక మంచి పొజిషన్, అది ఒక గవర్నమెంట్ అనమాట. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది అక్కడ పర్సనల్గా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది కాకుండా ఎవరైతే స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో, ఒకలైకి ఇప్పుడు మనకు ఇది ఉంది కదండి, మనకు గోరుముద్ద, జగనన్న గోరుముద్ద పెట్టారు. ఇప్పుడు డొక్కా సీతమ్మ అనేవాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు 1986లో అలా ఆమె ఉన్నప్పుడు ఒక ఇన్స్పిరేషన్ ఆంధ్రాలో ఒక డిస్ట్రిక్ట్స్లో, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో. సో అలాంటి ఆమెకి డొక్కా సీతమ్మ అనేది మన పవన్ కళ్యాణ్ గారు
ఎవరి పేర్లు కాకుండా ఒక కొత్త న్యూ ట్రెండ్, కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు అనమాట. సో ఎలా అంటే ఈ జగనన్న కానీ, ఇప్పుడు చంద్రబాబు కానీ, ఎన్టీఆర్ కానీ, ఇవన్నీ కాకుండా ఒక మంచి మార్పుకి ఒక శ్రీకారం చుట్టినట్లయింది. ఇప్పుడు మనం చూసుకుంటే డొక్కా సీతమ్మ గారి బడి అన్న గొర్రెముద్ద పథకం అనేది, డొక్కా సీతమ్మ గారిది అనేది పెట్టడం వల్ల చాలామంది స్వాతంత్ర్యులు కానీ ఒక మంచి ఇన్స్పిరేషన్ లాగా వాళ్ళకి పెట్టడం వల్ల ఒక మంచి వైభవం అనేది కనపడుతుంది. అదే కాదు, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కానీ అట్లా మన ఇది విద్యార్థి మిత్ర అనేది, అంటే జగనన్న విద్యా కానుక బదులు సర్వేపల్లి రాధాకృష్ణన్, చాలామంది ప్రౌడ్ అనమాట, చాలా ప్రౌడ్గా ఉంది. అది ఉండే కొన్ని మార్పు వస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా మంచి మార్పు వస్తూ ఉంది. ఇంకోటి ఉంది మనకు, ఇప్పుడు మనబడి మన భవిష్యత్తు కానీ అక్కడేంటి మనకు మనబడి నాడు నేడు అనేది మనబడి మన భవిష్యత్తు మార్చడం కానీ, తర్వాత బాలికా రక్ష, జగనన్న ఇప్పుడు జగనన్న స్వేచ్ఛ, జగనన్న అంటే ఇప్పుడు ఎవరైతే మనకు వాలంటరీ సిస్టమ్స్ ఉంది కావచ్చు, కానీ మిస్సింగ్ ఇప్పుడు ట్రాఫికింగ్ నడుస్తుంది 30,000 మంది బాలికలు. సో మనం ఏదైనా ఒక పథకం పెడితే, ఇప్పుడు ఎట్లా అంటే మన బాలికా రక్ష అనే ఒక పథకం పెట్టారు ఇప్పుడు, అంటే జగనన్న స్వేచ్ఛ అనేది. నాకు తెలిసి లాస్ట్ 2019-24 గవర్నమెంట్లో జగనన్న స్వేచ్ఛ బాలికల రక్ష అనేది నాకు ఎక్కడ కనపడలేదండి. 30,000 మంది ట్రాఫికింగ్కి గురి చేస్తూ దాని మీద యాక్షన్ ప్లాన్ లేదు. పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు 2019-2024లో 30,000 మంది ట్రాఫికింగ్ అయింది. అక్కడ దాని మీద సభలో కూడా గట్టిగా బల్లగుద్ది చెప్పారు. అయినా కూడా దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనేది, మాజీ ముఖ్యమంత్రి గారు కానీ ఎవరు కూడా దాని మీద వర్కౌట్ చేసినట్లు కానీ, దాని మీద రిజల్ట్ తీసినట్లు కానీ, అసలు అది ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుందని ఒక రాజకీయ విమర్శ చేస్తే ఆ ప్రతి విమర్శ దానికి సమాధానం చెప్పాల్సింది పోయి జగన్ వాళ్ళు ఏం చేశారంటే వ్యక్తిగత దోషంలోకి వెళ్ళటం, ఆ విధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కాకుండా ఈ విధంగా చేయడం జరిగింది. సో ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైతే ఒక గోల్ మిస్ అయితే ఒక 1 వీక్లో ఇమీడియట్లీ కన్సర్న్ డిఎస్పీతో మాట్లాడటం, యాక్షన్ తీసుకోవటం. సో ఎవరైతే వాళ్ళు 3 రోజులు వారం రోజుల్లో తిరిగి వాళ్ళు దొరకడం అనేది కొంచెం న్యూ ట్రెండ్గా ఇమీడియట్ యాక్షన్ ప్లాన్ అనేది ఎగ్జిక్యూషన్ అవుతుంది. చాలామంది కూడా ప్రజలు మంచిగా స్పందిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫ్రీడమ్ ఫైటర్స్ పేర్లు పెట్టడం వల్ల ఆయనకు వచ్చే లాభం ఏంటంటారు? అదొక ఫ్యూచర్ ఇన్స్పిరేషన్ అండి. మన కోసం ఫ్రీడమ్ ఫైటర్స్ అనేవాళ్ళు మన ఫ్యూచర్ జనరేషన్స్ కోసం మనం ఎలా ఉండాలి, ఏ విధంగా సమాజంలో ఒక మన వ్యక్తిత్వ మానవత్వం అనేది ఎలా ప్రదర్శించాలి, అలాంటి వాళ్ళు రోల్ మోడల్గా తీసుకొని, అలాంటి డొక్కా సీతమ్మ అనే లాంటి వాళ్ళు లైక్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తి పొందారు డొక్కా సీతమ్మ గారి నుంచి. ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి మా లాంటి యూత్ కూడా చాలామంది స్ఫూర్తి పొందుతున్నాం. అలా స్ఫూర్తి పొందడానికి చాలా కారణం అవుతుంది డొక్కా సీతమ్మ అనే పెట్టడం వల్ల, సర్వేపల్లి రాధాకృష్ణ పెట్టడం వల్ల చాలామంది యువత కానీ, రేపు వచ్చే ఫ్యూచర్ జనరేషన్స్ కానీ వాళ్ళ నుంచి ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని హౌ ద బెస్ట్ ప్రాక్టీసెస్ ఎలా బాగా చేశారు అప్పట్లో, ఎందుకంటే మనం ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎలా బాగా చేయగలం అనేది ఒక ఇన్స్పిరేషన్గా యూత్కి బాగా ఆదర్శంగా ఉంటుంది, ఆదర్శంగా నిలుస్తుంది, ఆదర్శంగా ఉంటుంది కూడా. సో రానున్న ఆగస్ట్ 15 నుంచి అన్నా క్యాంటీన్లు కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పుడు అన్నా క్యాంటీన్ అనేది కూడా వాళ్ళ తాతగారి పేర్లు కదా. అన్న క్యాంటీన్లు అనేది అప్పుడు వేరండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పవన్ కళ్యాణ్ గారి ముద్ర అనేది మినిమం 30-40% అయితే ప్రతి దాంట్లో ఉంటుంది. ఇప్పుడు డొక్కా సీతమ్మ అనేవి అన్న క్యాంటీన్లు కూడా స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు కొన్ని ఏరియాస్లో ఎలా అయితే ఇప్పుడు మనకు కూటమి ప్రభుత్వంలో మేము చూస్తున్నట్లుగా బీజేపీ ప్రభుత్వం కానీ, జనసేన ప్రభుత్వం కానీ, తెలుగుదేశం ప్రభుత్వం కానీ అందరికీ కూడా కొంత వాళ్ళకి ఇంటర్నల్ పర్సంటేజెస్ లాగా ఉంటాయి. 60%, 30%, 10% ఆ రేషియో బేసిస్లో కూడా ఎలా అయితే వాళ్ళు అధికారం నామినేటెడ్ పోస్టులు ఎలా తీసుకుంటున్నారో ఆ విధంగా ఈ స్వాతంత్ర వీళ్ళ సమరయోధులు కానీ ఎవరైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక మార్పుకి శ్రీకారం చుడుతున్నారు. మనకు ఎంతైతే మన లిమిట్స్, మన బియాండ్ మనకు లిమిట్స్ ఉన్నాయో ఆ లిమిట్స్లో మ్యాక్సిమం స్వాతంత్ర సమరయోధులు కానీ, ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ పెట్టి ఒక మార్పు తేవడానికి కారణం అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఈ 5 ఏళ్ళు చాలా బాగా చేస్తారని గట్టి నమ్మకం ఉంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే. యాజ్ ఏ తెలంగాణగా మాది కూడా విజయవాడని, సో మేము యాజ్ ఏ తెలంగాణ రెసిడెంట్స్గా కూడా ఎప్పుడూ వాచ్ చేస్తుంటాం ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ గురించి కానీ వాళ్ళు చేసే, ఎందుకంటే మేము ఇక్కడ కూడా చాలా అంటే తెలంగాణలో కూడా ఇప్పుడు ఇక్కడ మనకు రాజకీయ పరిస్థితులు కానీ అవి కానీ ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ఒక న్యూ ఏజ్ పాలిటిక్స్ అనేవి రావడం అనేది ఎంతైనా అవసరం. అలాంటి న్యూ ఏజ్ పాలిటిక్స్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు అనేది మనకు ఒక బేసిక్ రోల్ మోడల్ లాగా రేపు ఫ్యూచర్లో ఉంటుందని గట్టిగా నమ్ముతున్నాను. ఓకే అన్న. బ్రదర్ మీ పేరు? నా పేరు వీరా అండి. ఆంధ్ర తెలంగాణ? ఆంధ్ర అండి, ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయ్యాము.
రీసెంట్గా నిన్న కాక మొన్న పవన్ కళ్యాణ్ గారు ఉన్న పథకాల పేర్లన్నీ చేంజ్ చేశారు. మీరు చూసుకున్నట్టే జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక ఇవన్నీ చేంజ్ చేసి ఫ్రీడమ్ ఫైటర్స్ నేమ్స్ పెట్టారు. దా ఎలా చూస్తారు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే అండి ఇంతకుముందు గత 30 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలు, దేశంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీలు కూడా వారి రాజకీయ ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు, కానీ సమాజానికి స్ఫూర్తినిచ్చే వాళ్ళు ఎవరి పేర్లు పెట్టాల. ఎవరైతే ఇప్పుడు సమాజాన్ని ఉద్ధరించడానికి వచ్చారో కొంతమంది, ఇప్పుడు మన పాత వాళ్ళు ఎవరైనా ఉన్నారు, ఇప్పుడు డొక్కా సీతమే తీసుకుని పేరు పెట్టారు. అబ్దుల్ కలాం గారు దేశానికి ఎంత సేవ చేశారో మనందరం చూసాం. కనీసం 4 జతల బట్టలతోటి దేశానికి సేవ చేసి పెళ్లి కూడా చేసుకోకుండా ఒక అద్భుతమైన రాష్ట్రపతి పరిపాలన ఉంది. ఇలాంటి వాళ్ళ పేర్లు పెట్టడం వల్ల మనకు చాలా స్ఫూర్తిదాయకం. అదే రాజకీయ నాయకులు పెడితే ఇక రాజకీయ నాయకులు మీకు తెలిసిందే కదా, రాజకీయ నాయకులు మంచి చేస్తారు కొంతమంది, అందరు కాదు కదా. సో మీరు చూస్తే గత ప్రభుత్వం వారి నాన్నగారి పేరు పెట్టారు, కొంతవరకు పర్వాలేదు. తర్వాత ఏమైంది, ఒక 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ నాన్నగారి పేరు తీసేసి మళ్ళీ ఆయన పేరే పెట్టేసుకున్నారు. సో ఆ ప్రజలకి ఏమని మెసేజ్ ఇద్దామని అయితే తెలియదు. ఈవెన్ కొత్త జనరేషన్స్కి ఏమని, ఇప్పుడు మీరు ఏదైనా సాధిస్తే కదా. ఇప్పుడు పాతకాలంలో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పేర్లు పెట్టిన అబ్దుల్ కలాం గారు కానీ, సర్వేపల్లి రాధాకృష్ణ గారు, ఆయన దేశానికి చేసిన సేవ రాష్ట్రపతికి అందించారు. ఈవెన్ దేశంలోనే ప్రథమ టీచర్గా ఆయనకి అవార్డు కూడా ఇచ్చారు. సో అలాంటి వారి పేరు పెడితే రాబోయే తరాలకి కావాల్సినంత మెమరీ ఉంటుంది, హిస్టరీని చెప్పినట్టు ఉంటుంది. సో వాళ్ళు చేసిన త్యాగాలు మనకు తెలుస్తాయి. ఇలాంటి రాజకీయ నాయకులు పేర్లు పెట్టుకుంటే వీళ్ళు కూడా ఒక 40 ఏళ్ళు చేసి తర్వాత పెట్టుకోవచ్చు. 5 సంవత్సరాలు కూడా చేయకుండా పెట్టేసుకుంటే సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని. సో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు సంఘ సంస్కర్తే కదండి, ఇప్పుడు రాజకీయ సంస్కర్త కూడా అయ్యాడు ఆయన. కాబట్టి రాజకీయాలను సమూలంగా ప్రక్షాళన చేసి ముందుకు తీసుకెళ్లాలని వచ్చాడు. దానికి భాగంగానే ఇలా ఒక్కొక్కటి రివీల్ చేసుకుంటా చేస్తున్నాడు. సో ఇది చాలా ఆదర్శనీయం. ఇది ఒక తొలిమెట్టు అండి. దేశం మొత్తం మీద కూడా అన్ని పార్టీలు కూడా ఆలోచించాల్సిన గొప్ప విషయం. దానికి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. అలాగే ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారికి ప్లస్ ఏమైంది అంటే, ఇప్పుడు పథకాల పేర్లు ఆయన పేర్లు పెట్టుకున్నారు అనుకో, జనాలు ఆయన గుర్తుపెట్టుకుని ఉంటారు. ఇప్పుడు వేరే వాళ్ళ పేర్లు పెట్టేసరికి ఆయనకి నెక్స్ట్ ఎలక్షన్స్లో మరి ఎలా గుర్తింపు ఉంటుంది ఆయనకి? పవన్ కళ్యాణ్ గుర్తింపు అక్కర్లేదండి. పదవులు, అధికారం అనేది పవన్ కళ్యాణ్కి అలంకారం, భూషణాలే కానీ అసలు ఆయన ఎప్పుడు కూడా వాటి గురించి ఆలోచించరు. నా సినిమానే చూడమని అనరు ఆయన. అలాంటిది ఆయనకి అసలు గుర్తింపు కోరుకుంటాడా? గుర్తింపు కోరుకునే వాళ్ళు అయితే డొక్కా సీతమ్మ గారి పేరు కానీ, సర్వేపల్లి రాధాకృష్ణ కానీ ఇలాంటి అసలు ఎప్పుడు ఈవెన్ ఆయన చిన్న పదవే కోరుకోడు. లేకపోతే ఆ రోజు 2014లో చంద్రబాబు గారు డైరెక్ట్గా వచ్చి ఇంటికి వచ్చి 2 గంటల సేపు బయట వెయిట్ చేసి మరీ అడిగారు, ఇచ్చారు. ఒక్క పదవి తీసుకోలేదు, ఒక్క ఎమ్మెల్యే తీసుకోలేదు. అన్కండిషనల్ లవ్ అంటారు చూసారా, అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చి ఏం తీసుకోలేదు. అలాంటి వ్యక్తి మీరు ఇవాళ ఏదో నాకు అయిపోద్దని ఎందుకు ఆలోచిస్తాడు? ఎప్పుడు అలా సమాజం గురించి ఎప్పుడు ఆయన ఆలోచించడు. ప్రజల మంచి కోసమే చేస్తాడు. కాబట్టి అది ఇప్పుడు జరిగింది, ఒక్కొక్క స్టెప్ చేస్తున్నాడు కదా. సో ఆయనకి ఎలాంటి ఇంపాక్ట్ అవుతుందండి. అలాంటి వాడికి మనం వెన్నుదన్నుకు నిలబడి ముందుకు తీసుకెళ్ళాలి ఈ సమాజం. ఆయన చేసే మహాయజ్ఞంలో మనం ఒక చిన్న పార్ట్ లాగా మొదలై చేయాలని. అలాగే పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ క్యాంటీన్ కూడా పెడదామని చెప్పి అంటున్నారు. మరి టీడీపీ వాళ్ళు పెట్టనిస్తారంటారు? అంటే ప్రజెంట్ అన్న క్యాంటీన్ల మీద సైన్ చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు, ఎలా చూస్తారు దాన్ని? అది అంటే వాళ్ళ పార్టీ విధానం అండి, దాన్ని మనం ఏం అనకూడదు. ఎందుకంటే మన పొత్తులో భాగంగా ఈవెన్ ఎవరికైనా స్వేచ్ఛ ఉంటుంది. సో అలాగే మన స్వేచ్ఛ మనకుంది, మనకు కావాల్సిన రిసోర్స్ మనకు ఉన్నాయి కాబట్టి మనం కూడా పెట్టుకోవచ్చు. వాళ్ళు అది మనం రాజకీయ ఎత్తడుగులో ఒక భాగం అనుకోవచ్చు. అలా అని వాళ్ళని ఇదేయటానికి లేదు. మనం చేసుకోవచ్చు, వాళ్ళు చేసుకోవచ్చు. మనం యాక్సెప్ట్ చేయాలి వాళ్ళని, మనం కూడా మనల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. అదే కదా కూటమి అంటే. అక్కడ కూడా ఆయన రాజకీయ వాళ్ళ మామగారు పేరు పెట్టుకున్నారు కదా. పెట్టుకున్నారంటే ఇంకా దానికి మనం ఏం చేయలేము సార్ ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన చేశాడు, చేయలేదని అనలేదు. ఎందుకంటే 83 నుంచి 82లో పార్టీ పెట్టి 83లో గెలిచి ఆయన చేశారు కాబట్టి పెట్టుకోవచ్చు. కానీ వీళ్ళందరికంటే ముందు దేశం స్వతంత్రం రాకముందే సేవ చేసిన ఆవిడ కదా. సో బ్రిటిష్ రానే నా దగ్గరకు రమ్మంటే నేను రానంటే కనీసం ఒక ఫోటో అన్న తీసుకురమ్మందంట ఈ డొక్కా సీతమ్మ గారిది. ఇంత ఘన చరిత్ర కలిగిన ఆమె పేరు పెట్టడం చాలా సముచితం. బట్ ఇంకా మనం అంత దూరం వెళ్ళకూడదు. పవన్ కళ్యాణ్ అయితే ఎప్పుడైనా మంచిగా చేస్తాడు, కరెక్ట్గా చేస్తాడు. అది ప్రపంచం మొత్తం చూస్తుంది. చూసేవాళ్ళకి, అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమైద్ది, అర్థం కాని వాళ్ళకి తర్వాత అయినా అర్థమైద్ది. అది మాత్రం గ్యారంటీ. ఓకే అన్న, థ్యాంక్ యూ. షేక్ మొహమ్మద్ జావేద్ అలీ, నేను మ్యాథ్స్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను సార్. ఎక్కడ ఉంటారు మీరు? నేను 6th phase కూకట్పల్లిలో ఉంటాను సార్. ఓకే, కుక్కడపల్లి. ఓకే, ఆంధ్రానా తెలంగాణ? ఆంధ్రానండి, రీసెంట్గా తెలంగాణకి షిఫ్ట్ అయ్యాము సార్. ఎక్కడ ఆంధ్రాలో? ఆంధ్రాలో కడప అండి. కడప నుండి వచ్చేసారు ఇక్కడికి? అవునండి. మొత్తం ఎందుకని? యాక్చువల్గా సార్ నేను టీచర్గా పనిచేస్తున్నాను.
నా వేతనం అక్కడ 12,000 అండి. 12,000తో నా సంసారం నేను చూసుకోలేను. దట్టు ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరిగిపోయింది. అక్కడ ఏంటంటే అమ్మఒడి అనే పథకాలు, నార్మల్ పథకాలు ఎక్కువ, పని తక్కువ లాగా ఉందండి యాక్చువల్గా గమనిస్తే. కడప అంటే జగన్ గారికి ఫేవరెట్ ఏరియా కదా. జగన్కి ఫేవరెట్ ఏరియా అండి. కానీ ఓటు వేసే ముందు అంటే మా ఇంట్లో మేము నలుగురు ఉంటామండి. నలుగురిలో 2 ఓటు జగన్కి వేసాము, 2 జనసేనకి వేసామండి ఓటు. సో ఓటు వేసినాక తర్వాత ఏం జరిగిందంటే ఏదైతే పథకాలు అతను చెప్పారో 9 నవరత్నాలు చెప్పారో ఆ నవరత్నాలు మన కుడి చేతితో తీసుకొని ఎడం చేతికి మళ్ళీ మన ఖర్చు పెట్టేటట్టు చూస్తున్నారండి. అంటే ఇది విద్య ఎవరికైతే బాగా వస్తుందో వాళ్ళకే అర్థమవుతుంది ఈ ప్రొసీజర్. నార్మల్ మనుషులకి ఇది అర్థమయ్యే లోపల 5 సంవత్సరాలు అయిపోతుంది. ఏదైతే కుడి చేతిలో పెడుతున్నాడో అది ఎడం చేతిలో నుంచి ఖాళీ అయిపోతుందండి. రేపొద్దున తెలుగుదేశం జనసేన గవర్నమెంట్ కూడా పథకాలు ఇస్తున్నారు కదా, మరి వాళ్ళు ఎలా చూస్తారు? సో రేపు పొద్దున్న వచ్చే పథకాలు ఎలా ఉన్నాయంటే మన జేబులో నుంచి మనకి ఇవ్వకుండా ఎక్స్ట్రాగా గవర్నమెంట్ నుంచి వస్తాయండి. గవర్నమెంట్ నుంచి ఖర్చు పెడితే దాన్ని లీడర్షిప్ అంటామండి. ఎక్కువగా ఒకటే మాట చెప్పాలంటే నాయకుడు అవసరం లేని సమాజం నిర్మూలించడమే అసలైన నాయకుడి లక్షణం అండి. అంటే వాళ్ళు నాయకులు ఇంకొకరు నాయకులు అవ్వాలనే చూస్తారు కానీ ఒక నాయకుడు మేమే ఎల్లకాలం పార్టీలో ఉండాలి, 10 సంవత్సరాలు సీఎం మేమే ఉండాలి, 20 సంవత్సరాలు హెరిటేటరీగా మా నాన్న కొడుకు తండ్రి కొడుకు వాళ్ళ కొడుకు ఉండాలని ఎప్పుడు చూడరండి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు సరిగ్గా చేయకపోతే వాళ్ళకి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు ప్రజలు, కానీ మళ్ళీ పవన్ కళ్యాణ్ కొడుకు రావాలి, పవన్ కళ్యాణ్ కొడుకు వాళ్ళ కొడుకు రావాలని మాత్రం ఉండదండి. ఇలాంటి గవర్నమెంట్ మనం ఎందుకంత మీకు నమ్మకం పవన్ కళ్యాణ్ గారు? ఎందుకంటే ఒకటే మాట అండి, 2014 ఎప్పుడైతే పార్టీ పెట్టారో 2024 10 సంవత్సరాలు అయిందండి. 10 సంవత్సరాలు మీరు పవన్ కళ్యాణ్ గమనిస్తే ఒకటే అండి, సీటు వచ్చినాక సీటు రాకముందు పవన్ కళ్యాణ్ లాగే ఉన్నారండి. ఎక్కడ సభ పెట్టినా చైర్ మీద కూర్చోకుండా నార్మల్ ఇక్కడ కింద కూర్చొని కూడా సభ పెడతారండి. నార్మల్గా అతను కోరుకునేది అంటే సింప్లిసిటీ అండి. సినిమాలో ఎలా ఉన్నారో రియల్ లైఫ్లో ఎలా ఉన్నారు, రియల్ లైఫ్లో అలాగే ఉన్నారు, రియల్ లైఫ్లో ఎలా ఉన్నారు సినిమాలో కూడా అలాగే ఉన్నారు. అలాంటి వ్యక్తులు మాకు చాలా అరుదుగా ఉంటారండి. నేను ఇప్పుడు పోల్చట్లేదండి. అబ్దుల్ కలాం గారు ద మెయిన్ ఇంపార్టెంట్ అండి, ఫస్ట్ వ్యక్తి అండి. అతని ఆస్తి ఏంటంటే ఒక స్కూట్ కేస్ అండి. ఆ స్కూట్ కేసులో 3 చొక్కాలు, 3 ప్యాంట్లు, ఒక కోంబు, ఒక పెన్ అండి. అలాంటి ఆస్తి అండి. అలాంటి వ్యక్తి ఇన్స్పిరేషన్ తీసుకొని పుట్టిన కొంతమంది వ్యక్తుల్లో ఉన్న వ్యక్తే పవన్ కళ్యాణ్ గారండి. ఇంకొక వ్యక్తి ఎవరంటేనండి మనకు ఆల్రెడీ మీరు అందరికీ తెలుసండి, రాధాకృష్ణమూర్తి గారు. సో పీక పార్టీ పెట్టారండి, ఆ వ్యక్తి కూడా అండి. సో అలాంటి కొంతమంది వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకరండి. ఖచ్చితంగా నమ్మకం ఉందండి పవన్ కళ్యాణ్ గారు. ఉద్యానం కిడ్నీ సమస్య, 2 ఏంటంటే కొంతమంది మహిళలు రేప్కి గురయ్యారండి, వాళ్ళ సమస్య, అండ్ ముసలి వాళ్ళ సమస్య, రోడ్ల సమస్య, ఇలాంటి ప్రతి సమస్య మీద పవన్ కళ్యాణ్ పోరాడమే కాకుండా ఆ పోరాటాన్ని లాస్ట్ వరకు తీసుకెళ్ళి సక్సెస్ చేసే మనిషి పవన్ కళ్యాణ్ అండి. ముఖ్యంగా చెప్తున్నా అండి, ఎలక్షన్స్లో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని లోపలేశారో అప్పుడు మెయిన్గా పార్టీని ముందుకు నడిపించింది పవన్ కళ్యాణ్ అండి. తెలుగుదేశం అండ్ జనసేన ఇద్దరు కలిసి ఎవరైతే జగన్ గారు ఎవరైతే ఉన్నారో అలాంటి గవర్నమెంట్ని నిర్మూలించి మన నవతరం గవర్నమెంట్ ముందరకు తీసుకెళ్ళి పార్టీని గెలిపించింది పవన్ కళ్యాణ్ గారండి. నిజంగా చాలా ఆనందంగా ఉందండి. మనకు 2 సీట్లు కూడా రావు అని కొంతమంది మన వాళ్ళే మనకు సెటర్లు ఇచ్చే వాళ్ళే ఈరోజు 22 సీట్లు వచ్చాక మనకే ఆశ్చర్యంగా ఉందండి. 22 సీట్లు తెచ్చి ప్రజలు ఇచ్చిన విజయం అండి ఇది. సో ఖచ్చితంగా నాకు నమ్మకం ఏంటంటే నెక్స్ట్ 4 ఇయర్స్లో మనం చూస్తున్న ఆంధ్ర, మనం చూస్తున్న తెలంగాణ ఇలాగైతే ఉండదండి. కొద్దిగా మార్పు మాత్రం ఖచ్చితంగా జరుగుతుందండి. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు పథకాల పేర్లను మార్చారు. అవునండి. ఇప్పటికి జగన్ అన్న అమ్మఒడి అని ఉండదు, రెండు తీస్తారు. అలా ఫ్రీడమ్ ఫైటర్స్ పేర్లు పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. అవునండి. అంతకుముందు రాజకీయ పార్టీలు నడిపే వాళ్ళందరూ వాళ్ళ పేర్లు పెట్టుకోవడం, లేకపోతే వాళ్ళ తాతగారి పేర్లు అలా పెట్టుకున్నారు. దాని మీద మీ ఒపీనియన్? అది కూడా ఒక మంచి విషయం అండి. ఎందుకంటే రాబోయే తరానికి, నేను ఒక టీచర్గా చెప్తున్నాను, రాబోయే తరానికి ఒక భగత్ సింగ్ ఎవరు, ఒక మహాత్మా గాంధీ ఎవరు, ఒక ప్రీవియస్ 1947లో పుట్టిన వాళ్ళు ఎవరికి తెలియదండి. ఎందుకంటే ఇప్పుడు మన ఇండిపెండెన్స్ డే ఎప్పుడంటే ఆగస్టు 15, 1947 అని ఎవరు చెప్పరండి. ఒక స్కూల్కి వెళ్ళండి మీరు, కనీసం 10 మంది కూడా చెప్పలేరండి. అలాంటిది మనం పథకాల పేర్లు ఎప్పుడైతే ఫ్రీడమ్ ఫైటర్ల పేర్లు పెట్టామో కనీసం పిల్లలకి ఈరోజు 1947లో ఏం జరిగింది, 57లో ఏం జరిగింది, పలానా ఆయన ఏం చేశాడు అన్నది తెలుస్తుందండి. అందుకే పథకాల పేర్లు మన పేర్లు పెట్టుకోకుండా ఫ్రీడమ్ ఫైటర్ల పేరు పెట్టామనుకోండి, ఖచ్చితంగా హిస్టరీ అనేది పిల్లలకు తెలుస్తుంది. ఆ పిల్లలే రేపటి పౌరులు అవుతారండి. దానివల్ల పవన్ కళ్యాణ్ గారికి వచ్చే లాభం ఏంటంటారు? పవన్ కళ్యాణ్ గారికి వచ్చే లాభం ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ చూసుకున్నారో ఇప్పటికీ పార్టీ నడపలేరండి. పవన్ కళ్యాణ్కి ఎప్పుడు లాభం చూసుకోరండి. ఆయన పవన్ కళ్యాణ్ చూసేది ఒకటే, పార్టీ ముందుకు వెళ్తుందా, క్రియాశీలక సభ్యత్వం ద్వారా ఎంతమంది జాయిన్ అయ్యారు, వాళ్ళు ఎంతమంది మంచి చేస్తున్నారో చూస్తారండి. అంతేగాని లాభాలు నష్టాలు పవన్ కళ్యాణ్ ఎప్పుడు చూసుకోరండి. రీసెంట్గా
అన్న క్యాంటీన్ కూడా పెట్టారు కదా, అది కూడా అలా తాతగారి పేర్లు వాళ్ళ వారసత్వం పేర్లు పెట్టారు కదా, దాన్ని ఎలా చూస్తారు? మనం ఏదైతే ఆ పార్టీ చూసామో టీడీపీ పార్టీ 1982 నుంచి ఉందండి. సో వాళ్ళు స్టార్ట్ చేసిన అన్న క్యాంటీన్ని వాళ్ళు ఆల్రెడీ పెట్టుకున్నారు. దాని ద్వారా చాలా మేలు జరిగింది. చాలామంది జిహెచ్ఎంసీ కార్మికులు కానీ, రోడ్డు మీద పనిచేసే కార్మికులు కానీ, లేని కార్మికులు కానీ తిన్నారండి. సో అన్న క్యాంటీన్ అంటే మన సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు చేత అది స్టార్ట్ అయింది. సో ఆయన కూడా ఒక లెజెండ్, ఆయన కూడా ఒక ఫ్రీడమ్ ఫైటర్ లాగా ఒక మంచి మనిషి. సో ఆయన పేరు ఉండడమే భాగ్యం అని నేను అనుకుంటున్నానండి. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.